అందరం కలిసి వాకింగ్ చేద్దామని చెప్పేసి ఒక స్పాట్కి వచ్చేసామండి. ఈ స్పాట్ ఏంటనేది మీకు వెళ్తూ వెళ్తూ చెప్పేస్తాను. అంతకుముందు ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది కదా, ప్రతి వాకింగ్ స్పాట్కి ఇలా సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. వాకింగ్కి వెళ్ళే ముందు కానీ వచ్చే ముందు కానీ ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇలా సిట్టింగ్ స్పాట్స్ అయితే ఉంటాయి. వాకింగ్ చేయడానికి ఇక్కడ చాలామంది కార్ పార్కింగ్ చేసి ఉన్నారు కదా, చాలామంది వాకింగ్ స్పాట్కి వచ్చేస్తారండి వాకింగ్ చేయడానికి. సో ఇక్కడ బాగా నాకు నచ్చింది ఏంటంటే అందరూ కాలినడకన ఎన్ని కిలోమీటర్స్లో తెలియకుండా నడిచేస్తూ ఉంటారు. సో చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 11 o'clock అవుతుంది, ఎండగా ఉంది. ఆయన ఈ టైంలో వాకింగ్కి ఏంటి అనుకుంటున్నారా? ఎండగా ఉన్నప్పుడు ఆ వేలోంచి మనకి వాకింగ్ చేస్తూ ఉంటే ఎండ అనేది తగలదండి, అంత ప్లెజెంట్గా ఉంటుంది ఆ ఏరియా. చూపిస్తాను పదండి. మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. సిట్టింగ్ ఏరియా నుంచి మేము వెళ్తున్న రోడ్డు మనకు వాకింగ్ వేకి ఎంట్రన్స్ వచ్చేస్తుందండి. ఈ రోడ్ క్రాస్ చేస్తే ఈ రోడ్డు నుంచి మనకి అలా ముందుకు వెళ్తే ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడనే మనకు వాకింగ్ వే ఉంటుంది, అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్లో మనం బాటిల్లో వాటర్స్ ఫిల్ చేసుకోవడానికి కూడా అక్కడక్కడ ట్యాప్స్ ఉన్నాయి. ఇవి వాకింగ్ వేలోకి ఎంటర్ అయినాక మనకు ఉండవు, ఎంట్రీలోనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి. ఇక్కడ మనకు కావాల్స్తే బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి. ఇలాంటివి మనకు ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటి ఉంది. మళ్ళీ మధ్యలో మనకి ఎక్కడ కనిపించవు, ఎక్కడైతే మనము స్టార్ట్ అవుతామో అక్కడ మాత్రమే ట్యాప్స్ కనిపిస్తాయి. సో అక్కడ మాత్రం వాటర్ ఫిల్ చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ సైడ్కి గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఇది కూడా వాటర్ ఫిల్ చేసుకోవడానికి ట్యాప్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ అండ్ రైట్ 2 ways కనిపిస్తున్నాయి కదా, మనము ఇటైనా వెళ్ళొచ్చు అటైనా వెళ్ళొచ్చు. మేము రైట్ సైడ్ వెళ్తున్నాము. సో ఈ రోడ్డు ఇట్లా మనకు 22 miles ఉంటుంది. 22 miles అంటే ఎంత తెలుసా అండి? 1 mileకు 1600 kilometers తెలుసు కదా. అలాగే 22 × 1600 kilometers ఎంత అవుతుందో అంత పొడుగ్గా ఉంటుందన్నమాట. డర్హామ్ కౌంటీ, చాథమ్ కౌంటీ, వేగి కౌంటీ ఈ 3 cities కవర్ చేస్తూ ఈ రోడ్డు వెళ్తూ ఉంటుందండి. ఈ సిటీస్కి వెళ్ళాలన్నా ఇలా కాలినడకన వెళ్ళిపోవచ్చు. ఏ టైంలో అయినా సరే ఎండ అనేది ఉండదండి. ఇప్పుడు మాకు దాదాపు 11:30, 12 అవుతుంది, ఎక్కడ ఎండ కనిపించట్లేదు. చూసారా, రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్దగా చెట్లు ఉంటాయి. సో వాటి నీడ రోడ్డుపై పడడం వల్ల మనం ఏ టైంలో వెళ్ళినా మనకు ప్రాబ్లం అనేది ఉండదు. చూసారు కదా, ఈ రోడ్లో వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, జాగింగ్ అన్నీ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఈ వాకింగ్ స్పాట్కి వచ్చేస్తారేమో జనాలు. చూస్తున్నారు కదా, జాగింగ్ అలా వెళ్తూ ఉన్నారు. ఎంతసేపు నడిచినా కూడా అలసట రాదండి, అంత ప్లెజెంట్గా ఉంటుంది. చుట్టూ గ్రీనరీ చూడ చక్కగా ఉంటుంది. వెళ్తూ ఉంటే మధ్యలో మాకు బ్రిడ్జ్ కూడా కనిపించిందండి. ఈ బ్రిడ్జ్ ఎందుకు వేసారంటే బ్రిడ్జ్ కింద ఒక కాలువ లాగుంది. సో ఆ రోడ్డుని ఈ రోడ్డుని కలపడానికి బ్రిడ్జ్ వేశారు. ఆ కాలువలో కాస్త వాటర్ కూడా ఉంది, చూడండి ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ వచ్చేసి. ఈ రోడ్డు 1970లో టొబాకో కంపెనీ కోసం వేశారంట. వేరే వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళ బ్రాంచెస్కి వెళ్ళడానికి అనువుగా ఈ రోడ్డు వేశారని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది. 22 miles ఉందని చెప్పాను కదా రోడ్డు ఇది. ఈ రోడ్డుకు మధ్యలో కొన్ని సిటీస్ ఉంటాయి. ఆ సిటీస్లో ఉండే జనాలు వాకింగ్ చేయాలంటే ఏ సిటీలో ఉన్న వాళ్ళకు అక్కడ ఎంట్రన్స్ పాయింట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్లో నుంచి ఈ రోడ్డుకి రావచ్చు, వాకింగ్ చేసుకొని వెళ్ళి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రోడ్డు ఏంటో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఎంత దూరం వెళ్తామో మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటే అలాగే వెనక్కి తిరిగి రిటర్న్ రావాల్సి ఉంటుంది. వేరే ఈ రోడ్డు నుండి వెళ్ళి వేరే రోడ్డు నుండి రావడానికి లేదు. ఎంత దూరం వెళ్ళినా ఇలాగే స్ట్రైట్గా కనిపిస్తుంది రోడ్డు. సో దాదాపు మేము 2.5 kilometers వెళ్ళిపోయాము. మాకు తెలియకుండానే అలా నడుస్తూ 2.5 kilometers వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే రోడ్డు వెంబడి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యి మనం ముందు చూపించాం కదా ఎంట్రన్స్, అక్కడికి వచ్చేసాము. వాకింగ్ చేయాలంటే ఫస్ట్ ఇలాంటి ప్లేసెస్ మనం ఎంచుకోవాలండి. ఎందుకంటే వాకింగ్ చేసినా మనకు చేసినట్టుగా అనిపించదు, ఎంత దూరమైనా అలా వెళ్ళిపోవచ్చు. గుర్తుపట్టారా, ఇది మన స్టార్టింగ్ పాయింట్. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోయాము. మీకు అక్కడ దూరంగా కార్లు కూడా కనిపిస్తున్నాయి కదా, పార్కింగ్ ప్లేస్ ఫుల్ అయిపోయిందనమాట.
ఇక్కడంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉంటారు, డైలీ కూర్చొని చేసే జాబ్ కాబట్టి వాళ్ళకున్న ఫ్రీ టైంలో వాకింగ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడున్న ట్యాప్ని నేను ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కాస్త టైట్గా ఉంది. సో ఓపెన్ చేసి నేను ఫేస్ క్లీన్ చేసుకుని వాటర్ తాగేసి వెళ్ళిపోయాము. ఈ ప్లేస్ని అమెరికన్ టొబాకో ట్రయల్ అని పిలుస్తూ ఉంటారు. ఇది వచ్చేసి నార్త్ కరోలినాలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.